నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. జనాభా లెక్కల తర్వాత దేశంలో డీలిమిటేషన్ తెరపైకి వచ్చింది. 2027లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు పెరిగేదెక్కడ, తగ్గేదెక్కడ అన్న చర్చ మొదలైంది. విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. డీలిమిటేషన్ జరిగితే తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 153కు పెరగనుంది. అలాగే ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 175 నుంచి 225కు పెరగనుంది. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తే తెలుగు రాష్ట్రాల్లో కేటాయించే సీట్లు ఎన్ని అన్న అంశం కూడా చర్చకొస్తోంది. కేంద్రం ప్రకటనతో ఏపీ, తెలంగాణలో రాజకీయ ఆశావహుల్లో సందడి మొదలైంది. పెరిగే సీట్లు, తగ్గే సీట్లు, నియోజకవర్గాల్లో వచ్చే మార్పులపై అంచనాలు మొదలయ్యాయి. ఇక జనాభా లెక్కల తర్వాత దేశంలో డీలిమిటేషన్ జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. 2027లో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్య అయితే పెరిగేటువంటి పరిస్థితి ఉంది. 119 నుంచి 153కు తెలంగాణలో, 175 నుంచి 225 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో సీట్ల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు, ఏపీసీసీ కీలక నేత, అలాగే అందిసత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్. ఇరువురు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్తే. నమస్తే. డీలిమిటేషన్ తర్వాత పెరిగేటువంటి అసెంబ్లీ సీట్ల సంఖ్య రాజకీయ ఆశావాళ్ళు అయితే ఒకంత ఉత్సాహం ఉంది. సీట్ల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఎక్కడా కూడా కొరత ఉండదు, మనకైతే వస్తుంది అనేటువంటి ఒక మాట. అలాగే నియోజకవర్గాల అభివృద్ధి దృష్ట్యా ఆలోచించేటువంటి పరిస్థితి ఒకటైతే, మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తే పడేటువంటి కోత కూడా ఎక్కువగా అనేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సరే ఎమ్మెల్యేల సంఖ్య, ఎంపీల సంఖ్య అనేది ఫిక్స్ కాలేదు. అవును, దాన్ని బట్టి ఇది మళ్ళీ డీలిమిటేషన్ యాక్ట్ అది ఏ మార్గదర్శకాలు తీసుకుంటుంది అనేది ఉంటుంది. కానీ ఆ ఎమ్మెల్యేల సంఖ్యకు సంబంధించి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు ఫిక్స్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టంలో సెక్షన్ 26 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ లో 175 to 225 ఒక 50 పెరుగుతాయి. అక్కడ వచ్చేసి 119 నుండి 153 తెలంగాణలో. కాబట్టి అసెంబ్లీ సీట్ల సంఖ్య మాత్రము ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు డెఫినెట్ గా వచ్చే ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా అమలు జరుగుతుంది అది. కానీ దాంట్లో మళ్ళీ ఈ మహిళా రిజర్వేషన్స్ అనేది ఈసారి యాడ్ అవుతుంది. ఇంతవరకు వచ్చేసి ఓన్లీ సంఖ్య వరకే పెట్టిన దాంట్లో సెక్షన్ 26 ప్రకారంగా ఇప్పుడు మహిళా రిజర్వేషన్స్ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టి మహిళా రిజర్వేషన్స్ రావాలి. తర్వాత దీంతో నియోజకవర్గాల పరిధి కూడా మారుతుంది. నియోజకవర్గాల పరిధి మారినప్పుడు రిజర్వేషన్ కూడా మారుతాయి. కాబట్టి ఇక్కడ ఒకటి సంఖ్య పెరగడము, రెండవది నియోజకవర్గాల పరిధి మార్పు రావడము, మూడవది రిజర్వేషన్స్ లో కూడా మార్పు రావడం. ఆ రిజర్వేషన్స్ లో ఈవెన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో మారచ్చు. తర్వాత వచ్చేసి ఈ యొక్క మహిళా రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంత మనము ఈ జరుగుతాయి. కానీ ఏ నియోజకవర్గం ఏ విధంగా పోతుంది రిజర్వేషన్ కు, ఏ మండల్స్ పోతాయి, ఏ గ్రామాలు పోతాయి అనేది మనం ఇప్పుడే చెప్పలేం. ఇది ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి. కానీ ఎంపీలకు సంబంధించి ఇది ఏ బేసిస్ తీసుకుంటారు, ఎంపీకి సంబంధించి ఆ యొక్క ఖచ్చితంగా పెంచే ఉద్దేశం కనపడతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మహిళా రిజర్వేషన్స్ మహిళలకు 33% అన్నారు కాబట్టి మహిళలకు పెరుగుతాయి. ఆ మేరకు వచ్చేసి అంటే ఇప్పటికే అంటే గతంలో జిల్లాల విభజన అప్పుడే తులసిరెడ్డి గారు వచ్చినటువంటి నిరసనలు కావచ్చు, లేకపోతే పేరు మార్పు వల్ల కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని పరిణామాలు చూసుకున్నప్పుడు మాకు కలెక్టరేట్ దూరం అవుతుంది, మా ఊరు నుంచి హెడ్ క్వార్టర్ అనేది దూరం అవుతుంది, ఈ నియోజకవర్గ పరిధిలోకి మమ్మల్ని కలిపితే ఎలా అనేటువంటి రకరకాల విమర్శలు వచ్చాయి కదా, అవి ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇక్కడ ఇది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్. అది అవును, ఇప్పుడు కలెక్టరేట్ అనేది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కిందకి వస్తుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ కింద కాదు, మా ఎమ్మెల్యే ఎవరు, మా ఎంపీ ఎవరు అనే యాంగిల్లో వస్తుంది. కాబట్టి ఇది
ఏ చిన్న పనికి ఎమ్మెల్యేలు అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా కానీ నియోజకవర్గంలో చివరిగా ఉండేటువంటి ఊరు అనేటువంటి రకరకాల ఇవి కూడా ఉన్నాయి కదా, గతంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మెయిన్ గా ఆ కోణంలో ఉండదు కానీ కొందరికి వచ్చేసి కొన్ని నియోజకవర్గాలు కొన్ని మండల్స్ కొన్ని గ్రామాలు వాళ్ళకు రిగ్గింగ్ గానీ ఇంకోటి గానీ బలంగా ఉంటాయి. ఆ దాంతో గెలుస్తా ఉంటారు కొందరు ఎమ్మెల్యేలు వచ్చేసి వంశపారంపర్యంగా. అది సపోజ్ ఇంకొక నియోజకవర్గానికి పోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళ పరిస్థితి తలకిందులు అవుతుంది. ఆ కోణంలో వచ్చేసి కొందరి నాయకులకు కొందరి కుటుంబ పరంగా ఉండే వాళ్ళకు అది రిజర్వేషన్ పరంగా కూడా తేడా రావచ్చు. తర్వాత కొన్ని మండల్స్ కొన్ని గ్రామాలు పక్క నియోజకవర్గం అయినప్పుడు ఇక్కడ వీళ్ళ వెయిట్ తగ్గిపోవచ్చు. ఆ విధంగా ఉంటుంది తప్ప ఇది అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అసెంబ్లీ పార్లమెంట్ పెద్ద ఇష్యూ కాదు. అది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు, కానీ నాయకులకు సంబంధించినటువంటి కొన్ని కుటుంబాలకు సంబంధించినటువంటి ఇష్యూ అవుతుంది. ఇంకా పార్లమెంట్ కి సంబంధించి నేను చెప్పినట్టు ఆడ సంఖ్య మామూలుగా ఈ యొక్క ఆర్టికల్ 81 ప్రకారంగా ఎవరీ సెన్సెస్ తర్వాత జనాభా పరంగా ఈ యొక్క డిలిమిటేషన్ జరుగుతుంది. అది 42nd అండ్ ఈ యొక్క 84 అమెండ్మెంట్స్ ద్వారా ఫ్రీజ్ అయింది. కానీ వన్స్ ఆఫ్ ఫ్రీజ్ తీసిన తర్వాత జనాభా పరంగా వచ్చేసి సీట్ల కేటాయింపోయినప్పుడు జనాభా ఎక్కువ ఈ పాపులేషన్ కంట్రోల్ సక్రమంగా చేయకుండా జనాభా పెరిగిన రాష్ట్రాలకు సీట్లు పెరిగి దాన్ని సక్రమంగా నిర్వర్తించిన రాష్ట్రాలకు తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి దీని మీద ఏం తీసుకుంటారు, ఎస్పెషల్లీ లోక్సభ సీట్లకు సంబంధించిన మెయిన్ సమస్య, దేశానికి సంబంధించిన సమస్య అది. మన రాష్ట్రానికి సంబంధించిన సమస్య ఓన్లీ రిజర్వేషన్స్ సరిహద్దులు మారడము ఆ యాంగిల్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా లోక్సభకు సంబంధించి దేశ పరిధిలో ఏ మార్గదర్శకాలు తీసుకుంటారు, పాపులేషన్ తీసుకుంటారా, లేదు కొన్ని సీట్లు పెంచి ఆ ప్రపోర్షనేట్ గా అన్ని రాష్ట్రాలకు ఆ సీట్లు పెంచుతారా, లేదు వచ్చేసి మళ్ళా ఇంతకుముందు చేసినట్లే ఒక 25 years మళ్ళా 2051 వరకు లోక్సభ సీట్లు పెంచకుండా 19 సీట్లలోనే మహిళలకు చేస్తారా, లేకుంటే ఈ ఎట్నే ఉంచేసి మహిళలకు కొన్ని సీట్లు కేటాయించి అవి పార్టీల పరంగా వాళ్ళకు వచ్చిన ఓట్ల ప్రకారంగా ఆ పార్టీలకు ఇస్తారా, లేకుంటే నామినేట్ చేస్తారా, గవర్నమెంట్ నామినేట్ చేస్తుందా, ఆ మేరకు ఇవన్నీ మనము మార్గదర్శకాలు బట్టి ఉంటుంది అనేసి ఇప్పుడే చెప్పాలి. పొలిటికల్ గా కూడా బాగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది అనేది. తులసిరెడ్డి గారు, ఎస్సిక అంది సత్యం గారు కూడా ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. ఎస్, రాజకీయ పార్టీల పొలిటికల్ స్ట్రక్చర్ కూడా మారబోతోంది. మహిళలకు 33% రిజర్వేషన్లతో సరే రకరకాలైనటువంటి పరిణామాలన్నీ కూడా చూడబోతున్నాం. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా అసెంబ్లీ సీట్లు పెరిగితే ఏంటి రాజకీయ పార్టీలు దీన్ని ఏ విధంగా చూస్తాయి, ప్రజలు ఏ విధంగా చూస్తారు దీన్ని? ప్రజలకైతే అనుకూలంగా ఉంటుందండి. పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా డీలిమిటేషన్ చేస్తే వికేంద్రీకరణ పెరుగుతుంది, అంటే నియోజకవర్గాల పరిమాణం తగ్గుతుంది. నియోజకవర్గాల పరిమాణం తగ్గితే సహజంగానే ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా ప్రజల్ని ఎక్కువ ప్రత్యక్షంగా గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎవరైనా గెలుచుకుంటారా లేదా, జనాన్ని గెలిచి అలవాటు ఉందా లేదా, అవి డిఫరెంట్ క్వశ్చన్స్. కానీ సహజంగానే కాంపాక్ట్ గా ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా డీలిమిటేషన్ వల్ల ఇది ఒక లాభం. తర్వాత రెండవది, ఇవాళ 33% మహిళల రిజర్వేషన్స్ అన్నప్పుడు రాజకీయ నాయకులందరూ అలవాటు పడ్డారు. ఇదివరకు మేమే కావాలనేది ఉండేది. ఇప్పుడు భార్యని ఎమ్మెల్యేగా పెట్టి, భార్యని జడ్పీటీసీగా పెట్టి, భార్యని ఎంపీపీగా ఎంపీటీసీగా పెట్టి గెలిపించుకొని ఇద్దరు సమైక్యంగా దాన్ని నడిపిస్తా ఉన్నారు. మనం ఎన్టీ రామారావు తెచ్చిన తర్వాత భార్యల్ని లేదా తల్లుల్ని మండలాధ్యక్షురాలుగా జడ్పీటీసీగా చేసి వాళ్ళని పక్క నుండి నడిపిస్తున్నారు. దరిదాపు నడిపించడంతో పాటు గత 30 ఏళ్ళుగా అంతంతో చైతన్యం వచ్చింది సొంతంగా ప్రవర్తించడం అనేది. కాబట్టి ఇవాళ మహిళా రిజర్వేషన్స్ వల్ల ఒకవేళ 5-10 తగ్గుతాయి మగవాళ్ళకంటే వాళ్ళకేం బాధ పట్టలేదు. తను కాకపోతే తన భార్యను నిలబెడుతుండు, తల్లిని నిలబెడుతుండు, ఏదో విధంగా మొత్తం మీద కలిసి రాజకీయాలు నడిచేటువంటి క్రమం పెరిగింది. కాబట్టి అది కూడా పెద్దగా బాధపడే అంశం కాదు. తర్వాత మూడోది, మహిళల ప్రాతినిధ్యం పెరిగితే మంచిదే కదా. ఎందుకంటే ఇవాళ ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటున్నాం, అంటే ప్రాతినిధ్యం పెరగాలంటున్నాం. కాబట్టి ప్రాతినిధ్యం పెరుగుతూ ఉంటే సహజంగానే డౌన్ ట్రాన్ క్లాసెస్ కానీ లేదా ఇటువంటి మహిళలకు నిర్లక్ష్యం చేసినటువంటి మహిళలకు కానీ ప్రాతినిధ్యం పెరిగితే ఖచ్చితంగా అది ఇన్క్లూజివ్ డెమోక్రసీ కిందకే వస్తుంది. కాబట్టి అది కూడా మంచి అడ్వాంటేజే. తర్వాత నాలుగో అంశం ఏంటంటే, పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు మనం ఎప్పటి నుంచో ఆదుర్దా పడుతున్నాం. దక్షిణ భారతదేశంలో
జనాభాని బట్టి కానీ ఓటర్ని బట్టి కానీ డీలిమిటేషన్ చేస్తే నష్టపోతాము. ఎందుకంటే గత 40 ఏళ్లుగా కుటుంబ నియంత్రణ వచ్చిన తర్వాత బాగా గ్రాండ్ సక్సెస్ అయింది సౌత్ ఇండియా. నార్త్ ఇండియా దరిదాపు రిలేటివ్లీ ఇట్ ఈస్ ఫెయిల్యూర్. ఎందుకంటే జనాభా పెరుగుతుంటే సోషల్ సైంటిస్టులు ఒక పేరు కూడా పెట్టారు వాటికి, బీమారో స్టేట్స్ అని. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా బీమారో స్టేట్స్ అని పేరు పెట్టారు. అది ఇప్పటికి కూడా 2% పైన జనాభా పెరుగుతున్నాయి ఆ రాష్ట్రాల్లో. ఏ దేశంలో కూడా ఆఖరికి ముస్లిం దేశాల్లో కూడా 3.5% మించి పెరగవు జనాభా. కానీ మొన్నదనక 3% పెరిగింది, ఇప్పుడు కూడా 2.5, 2.2 ఆ చొప్పున పెరుగుతుంది. కానీ సౌత్ ఇండియాలో ఎడ్యుకేట్ కావటం, చైతన్యం ఎక్కువ ఉంటాం, అమాయకత్వం తక్కువ ఉంటాం, వీటి వల్ల కేరళ జనాభా గ్రోత్ రేటు 0.5 దగ్గరే ఉంది. అట్లాగే తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అన్ని కూడా బిలో 1% పడిపోయినాయి గ్రోత్ రేటు. కర్ణాటక కూడా దరిదాపు ఆ రిజల్ట్ చేరుకుంది. కాబట్టి సక్సెస్ఫుల్ గా జనాభాను అరికడితే, జనాభా తగ్గి ఓట్లు తగ్గి సీట్లు తగ్గితే ఖచ్చితంగా సౌత్ ఇండియా డిసడ్వాంటేజ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికే పొలిటికల్ గా డిసడ్వాంటేజ్ ఉంది, మళ్ళీ డిమిలిటేషన్ వల్ల తగ్గితే మన పాత్ర తగ్గే అవకాశం ఉంది. కాబట్టి నా సూచన ఏమిటంటే, ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా ఏ రాష్ట్రంలో అయితే ఏ నిష్పత్తులు పెరుగుతాయో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆ నిష్పత్తిలో పెరగాలి. అంటే ఉదాహరణకు ఉమ్మడి ఉత్తరప్రదేశ్ లో 84 సీట్లకు 10% పెరిగింది అనుకోండి, అప్పుడు 8 సీట్లు పెరుగుతాయి. కాబట్టి అట్లనే మన దగ్గర కూడా 42 ఉమ్మడి రాష్ట్రాలు 42 సీట్లకు 4 సీట్లు పెరగాలి. కాబట్టి జనాభా ఎక్కువ ఉంటే అన్నం 10 పెంచుతాం, ఇక్కడ జనాభా లేదు కాబట్టి 1 పెంచుతాం అంటే కుదరదు. కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా అన్ని రాష్ట్రాల సమానంగా ఓట్లు లేవు. ఒక్కొక్క రాష్ట్రాలు ఒక్కొక్క సంఖ్య ఉంది ఓటర్ల లిస్ట్ లో. తర్వాత మున్సిపాలిటీ లేదా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎక్కువ ఉన్నాయి, రూరల్ తక్కువ ఉన్నాయి. తర్వాత కొన్ని నియోజకవర్గాలు, పెద్ద నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయి, చిన్న నియోజకవర్గాలు తక్కువ ఉన్నాయి. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లో సమాన నిష్పత్తిని పెంచాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఎవరికి అన్యాయం జరగకుంటుండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పార్లమెంటు సీట్లు కూడా రాష్ట్రాల వారి నిష్పత్తి లెక్కించి పెంచితే న్యాయం జరుగుతుంది, లేకపోతే మాత్రం దానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాట్లాడదాం. రైట్, తులసిరెడ్డి గారు, దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా కొంచెం భిన్నంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే, ఎప్పుడే పార్టీ లీడ్లోకి వస్తుంది ఏంటిదనే సంగతి పక్కన పెడితే, డీలిమిటేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందంటారా, రాబోయే రోజుల్లో లాభం కలుగుతుందంటారా? పార్టీ వైజ్ గా, అలాగే మీరు సామాన్య వ్యక్తిగా ఈ రెండు విధాల ఏ విశ్లేషిస్తారు మీరు? అట్లేముండదు, వచ్చేసి నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఏ పార్టీకి నష్టమో లాభం అనేది ఉండదు. కానీ కొందరు నాయకులకు అంతే వచ్చేసి కొంచెం ఇబ్బంది కలిగి, కొందరికి అడ్వాంటేజ్ రావచ్చు, కొందరికి కొంచెం డిసడ్వాంటేజ్ ఒక ఎలక్షన్ల వరకు రావచ్చు. అంతే తప్పనిచ్చేసి పార్టీల పరంగా పెద్దగా ఏముండదు నా అభిప్రాయం. ఒక నాయకునికి వచ్చేసి ఇప్పుడు ఒక 6 మండల్స్ ఉంటాయి ఒక నియోజకవర్గంలో. దాంట్లో ఒక మండలంలో ఓ పట్టు బాగుంటుంది, ఒక 10,000 15,000 ఒక మండలంలోనే మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటుంది. మిగతా చోట తక్కువ వచ్చినా కానీ కవర్ చేస్తుంది. అటువంటిది వచ్చేసి ఆ యొక్క మండలము ఈ యొక్క డీలిమిటేషన్, సరిహద్దుల డీలిమిటేషన్ లో వేరే పక్క నియోజకవర్గానికి పోయింది అనుకోండి, ఇక్కడ ఆ నాయకుని యొక్క పరిస్థితి తలకిందులు అవుతుంది. అంతే తప్పనిచ్చేసి పార్టీకి సంబంధించే ఉండదు, అది కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా పార్టీలకు సంబంధించి లాభము నష్టము అనే కోణంలో ఏముండదు నా అభిప్రాయం. అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా ఒకంత డీలిమిటేషన్ కోణాన్ని కూడా చొప్పించి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది, దాన్ని ఎలా చూడాలంటారు? ఆర్థిక కోణం అంటారా? ఎస్, ఆర్థిక పరమైనటువంటి కోణంలో కూడా ఒకంత చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, లేకపోతే నియోజకవర్గాల విభజన సంబంధించి. అసలు ముందు లోకల్ 73, 74 రాజ్యాంగ సభల తర్వాత కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక ప్రభుత్వాలు, కాబట్టి మనకు సక్రమంగా ఇంప్లిమెంట్ కాలేదు. కానీ ఇప్పుడు యాక్చువల్ గా ఎమ్మెల్యేల పాత్ర ఏమి, వాళ్ళు శాసనాలు చేయడము, పార్లమెంట్ సభ్యులది ఎమ్మెల్యేలది శాసనాలు చేయడం అంతే. కానీ ఇంప్లిమెంటేషన్ యాక్చువల్ గా లోకల్ బాడీస్ చేయాలి. 73 అవి చేయలే, అవి వాళ్ళకి విధులు ఇవ్వలేదు కాబట్టి, నిధులు ఇవ్వలేదు కాబట్టి పరిస్థితి ఉంది. కానీ లేకుంటే అభివృద్ధికి, సంక్షేమానికి దీనికి సంబంధించి ఎమ్మెల్యేల పాత్ర అసలు ఉండకూడదు. వచ్చేసి అసెంబ్లీలో శాసనాలు చేసే వరకే ఉండాలి. అది రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు చేయాల్సినది. అది చేయకుండా మన అసెంబ్లీకే పోకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి నేను అసెంబ్లీకి పోకుండా ఆ టైప్ వచ్చేసి చేస్తున్నారు. కాబట్టి అది పాత్ర అది కాదు, ఎమ్మెల్యేల పాత్ర వాళ్ళది. ఇవి కింద చూసుకోవాల్సినట్టు లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీ లోయెస్ట్ లెవెల్లో ఉంది. ఇంకా దానికి అడ్మినిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయాలు, కూడా గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయాలు, మండల పరిషత్లు,
రామారావు గారి యొక్క వికేంద్రీకరణ సూత్రమే మాండలిక రాజ్యాంగ వ్యవస్థ. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఆ విధంగా ఉంది. వీళ్ళు శాసనాలకు చేసేదానికి వీళ్ళు ఉండాలి, కానీ ముందు వాళ్ళ పని చేయకుండా వేరే పని చేస్తున్నారు కాబట్టి మొత్తం సమస్య అంతా వస్తుంది. రాజకీయాల్లో మహిళల పాత్ర పెరగబోతున్నట్లేనా రాబోయే రోజుల్లో పరిణామాలు బట్టి చూస్తే? డెఫినెట్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి పెరుగుతుంది, కానీ ఏ దాంతోనే అద్భుతాలు సృష్టించేది ఉండదు. పోతే ఏమంటే సరే, సమాజంలో వచ్చేసి ఇప్పుడు అమెరికాలో వచ్చేసి ఇంతవరకు ఒక మహిళా ప్రెసిడెంట్ కాలే, ఆ దేశం అభివృద్ధి కాలేదా? కాబట్టి అది ఇప్పుడు లోకల్ బాడీస్ లో వచ్చేసి మహిళా రిజర్వేషన్ ఇచ్చారు, ఏం అద్భుతాలు ఏమో సృష్టించారు. ప్రాతినిధ్యం వహించడం వేరు, ప్రాధాన్యం ఇవ్వడం వేరు అనేటువంటి రెండు కోణాలు ఉన్నాయి మహిళలు. వచ్చేసి ఇందిరాగాంధీకి ఎవరు ఇచ్చారు? ఇందిరాగాంధీకి ఎవరు ఇచ్చారు? జయలలితకి ఎవరు ఇచ్చారు? మమతా బెనర్జీకి ఎవరు ఇచ్చారు? అవును. కాబట్టి ఇవన్నీ వచ్చేసి వాళ్ళు రిజర్వేషన్ ద్వారా వచ్చారు. వాళ్ళు ఇందిరాగాంధీ రిజర్వేషన్ ద్వారా ప్రధానమంత్రి అయిందా? 16 ఏళ్ళు ప్రధానమంత్రి. మమతా బెనర్జీ రిజర్వేషన్ కూడా. కానీ వాళ్ళందరూ కూడా పాలిటిక్స్ లో కావచ్చు, దేశంలో కావచ్చు, ఒక రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి నాయకులు కదా. ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. కాబట్టి సత్తా ఉండేవాడే నాయకుడైనా నాయకురాలైనా కానీ. నాయకురాలు నాగమ్మ ఎప్పుడో వచ్చేసి ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ వచ్చేసి. కాబట్టి ఇక్కడ సరే ఏదోగా వచ్చేసి మహిళా రిజర్వేషన్స్ కావాలంటున్నారు అంతవరకు తప్ప, ఏదో మహిళా రిజర్వేషన్స్ వేస్తానే నేను కూడా చెప్పి చైర్మన్ చేశాను, తర్వాత కూడా మహిళలు వచ్చారు, ఏం అద్భుతాలు సృష్టిస్తారు మగవాళ్ళ కంటే. కాబట్టి ఇక్కడ సమర్థత బట్టి ఉంటుంది తప్ప నాయకుడు కానీ నాయకురాలు కానీ ఏదో మహిళలు వస్తానే అద్భుతాలు ఏమి కావు. కాకపోతే ఉంటే సమాజంలో వాళ్ళు ఉన్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది తులసిరెడ్డి గారు, వాళ్ళు ఉంటే మంచిదని యాంగిల్ అంతవరకే తప్ప ఇది ఏదో దీంతో మహిళలు వస్తానే లోకల్ బాడీస్ లో ఏం అద్భుతాలు వచ్చాయో ఆడ అంతకంటే ఇచ్చేం రావాడు కూడా. ఎస్ అంటే తులసిరెడ్డి గారు, ఇక్కడ చాలా రోజుల నుంచి వస్తున్నటువంటిది ఏంటి అని అంటే, ఎమ్మెల్యేలుగా పార్టీలో గెలవగానే కాదు, వాళ్ళని మంత్రిమండలిలోకి తీసుకొని వారికి తగినటువంటి ప్రాధాన్యం, తగినటువంటి నిర్ణయాల్లో ఒక స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది అనేటువంటి మాట కూడా ఉంది. మీరు అన్నది కొన్ని సమయాల్లో కరెక్ట్ అయి ఉండొచ్చు, మరి కొన్ని సమయాల్లో దానికోసం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్. సత్యం గారు, ఏంటి ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ ని? ఖచ్చితంగా అండి, ఇప్పుడు మహిళల ప్రాతినిధ్యమే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్క్లూజివ్ డెమోక్రసీ అంటే ఏంటి? అన్ని వర్గాల యొక్క ప్రాతినిధ్యం లభించాలి. అవును. అన్ని వర్గాలు, కేవలం డబ్బులున్న వర్గాలు ఇప్పుడు రోజు రోజుకు ఎకానమీ మానిటైజ్ అవుతుంటే, ఎలక్షన్స్ మానిటైజ్ అవుతుంటే డబ్బులున్న వాళ్ళే పోటీ చేసే పరిస్థితులు ఉన్నారు. ఒక పార్లమెంట్ చేయాలంటే 100 కోట్లు ఉంటేనే నేను పార్లమెంట్ కు చేస్తానే ధైర్యం వస్తుంది, ఒక 25 కోట్లు ఉంటేనే నేను అసెంబ్లీకి పోటీ చేస్తానటువంటి ధైర్యం ఉంటుంది. అవి లేని వాళ్ళు ఎంత చైతన్యం ఉన్నా, ఎంత ప్రజల్లో పాత్ర ఉన్నా అవి వెనక్కిపోతున్నారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ కావాలన్నా, లేదా ఒక బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఎవరైనా కావాలంటే వాళ్ళు దేశంలో 85% మంది, కానీ ప్రాతినిధ్యం లేదు. ఇట్లా ప్రాతినిధ్యం లేనప్పుడు అసంతృప్తితోటి అనేకమైనటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రాతినిధ్యం అవసరం. తర్వాత అది మహిళల్లో కూడా మరి కేవలం మహిళా రిజర్వేషన్ అంటే లాలూ ప్రసాద్ అన్నట్టు అంత బాబుడు ఏడిపోయి కూర్చుంటారని ఆయన కామెంట్ చేశాడు. ఆయన ఇంటలెక్చువల్ గా చేయకపోయినా, ఇంటలెక్చువల్ కాకపోయినా కామెంట్ కరెక్ట్. ఎందుకంటే ఇక డబ్బులు కోటేశ్వర్ల నుంచే వస్తారు మహిళలు కూడా. కాబట్టి విత్ ఇన్ ది ఉమెన్ కూడా రిజర్వేషన్స్ లేకపోతే న్యాయం జరగదు. ఇప్పుడు ఎంపీటీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎట్టయితే విత్ ఇన్ మహిళలు కూడా మళ్ళీ రిజర్వేషన్ ఉందో, అట్లా ఉండకపోతే సాధ్యం కాదు. అన్ని వర్గాలు ఉన్నప్పుడు సిస్టమ్ మీద నమ్మకం పెరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది కదా ఇది వారికి. ఇప్పుడు పొలిటికల్ పార్టీ డెసిషన్ ఒకటి, చట్టబద్ధత ఒకటి. పొలిటికల్ పార్టీ డెసిషన్ లో వెనక్కుపోతారు. ఎందుకంటే గెలిచేవాన్ని పెట్టాలండి, ఏమని పెడితే ఎక్కడ గెలుస్తారండి అనేటువంటి దాంట్లో వెనకబడిపోతారు. అదే చట్టబద్ధమైనటువంటి ఇది వచ్చింది అనుకోండి, చట్టబద్ధమైన ఇది వస్తే అది సహజంగానే హక్కు లభిస్తుంది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం దొరుకుద్ది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మహిళా రిజర్వేషన్ అమలు జరుపుతారు. తర్వాత మనం అనుకున్నటువంటి ఆశయం కూడా నెరవేరుతుంది. రెండోది, ఇప్పుడు తులసిరెడ్డి గారు అన్నట్టుగా నిధులు లేకుంటే ఎవరు అభివృద్ధి చేయైతే కాదు. కాబట్టి ఇవాళ డీసెంట్రలైజేషన్ ఎంత పెరిగితే 73-74 అమెండ్మెంట్ తీసుకురావడం అనేది రాజీవ్ గాంధీ గొప్పతనం. అది దాని ప్రకారంగానే నిధులు ఒక 30 పైగా అధికారాలు కిందికి బదలాయించారు. కానీ దాని దగ్గర నిధులు లేకపోతే కష్టం. కాబట్టి ఇప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా గ్రామ పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకోండి, అది ఇంకొంత పెరిగితే దేశం అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ ఉదాహరణకి ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ పోతే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, బీజేపీ అయినా లేదా ఇంకోటైనా 50% పన్నులో వాటా అయ్యాలని అడుగుతున్నారు. ఇవాళ పనగారి స్టేట్మెంట్ వచ్చింది. కాబట్టి అట్లనే
కిందకి రాష్ట్రాల నుంచి కిందికి స్థాయికి నిధులు బదిలీ అయితేనే ఆ ప్రేరటైజేషన్ తెలుసు దేవుడికి ఏం కావాలనేది. అందుకని ఆ పద్ధతిలో అవసరం. ఇవాళ ఈ డిమిలిటేషన్ వల్ల వికేంద్రీకరణ పెరిగితే ఖచ్చితంగా అది కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ గా ఉంటుంది. అయితే ఇదే సందర్భంలో పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉంటే అన్సైంటిఫిక్ విభజన జరిగే అవకాశం ఉంది. గతంలో సీట్లు పెంచలే కానీ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకి అనుకూలంగా చేసుకోరు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం ఖమ్మం ఏరు అవతలు ఉంటే యువతలు ఉన్నటువంటి ముదిగొండని తీసుకుపోయి కలిపారు. ఇప్పుడు వాళ్ళు పోవాలంటే ఖమ్మం పోయి అక్కడికి పోవాలి. అంటే వాళ్ళకు వంతెన లేదు మధ్యలో, ఆయన యువతలు తీసుకుపోయి అవతల కలిపారు. అట్లాగే నల్గొండ జిల్లాలో నకరకల్ నియోజకవర్గంలో వేమవలేపల్లి మండలం యువతల మూసి యువతలు ఉంటుంది, నియోజకవర్గం అవతల ఉంటుంది, ఆయన తీసుకుపోయి దాన్ని నకరకల్ కలిపారు. ఇట్లా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ రాష్ట్రంలో. అంటే వాళ్ళకు అనుకూలంగా పోటీ చేసే వాళ్ళు ఇంతకుముందు రెడ్డి గారు చెప్పినట్టుగా కొన్ని మండలాలు స్ట్రాంగ్ ఉన్న మండలాలు చేసిపోయి కలుపుకున్నారు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ మండలం కనుక చేరితే ఇక నేను శాశ్వతంగా ఎప్పుడు ఓడిపోయినటువంటి అవకాశం ఉన్నాయి కూడా కల్పించుకున్నారు. కాబట్టి ఇటువంటి కొంచెం జాగ్రత్తగా పొలిటికల్ గా తక్కువ ఉంటే బాగుంటుంది. అంటే ఫైనల్ గా పార్టీల అంటే దేశంలో పార్టీల పొలిటికల్ స్ట్రక్చర్ కూడా ఏమైనా మారేటువంటి ఛాన్స్ ఉంటుందా? ఇంపాక్ట్ పార్టీల మీద పడుతుంది? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ సంఖ్య పెరుగుద్ది, రిప్రజెంటేషన్ యొక్క సంఖ్య పెరుగుద్ది. ఇప్పుడు 119 నుంచి తెలంగాణ 153 పెరిగితే పొలిటికల్ రిప్రజెంటేషన్ పెరుగుద్ది. తర్వాత ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్లకు అవకాశం దొరుకుద్ది. తర్వాత కొంత ప్రజల చైతన్యం ఉన్న వాళ్ళకు కూడా, ప్రజల పాత్ర ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత వివిధ కులాలకు మనం సోషల్ జస్టిస్ ప్రకారం న్యాయం చేయాల్సి వస్తుంది. ఈ పర్పస్లు అన్ని సర్వ్ అవుతాయి కొంతమేర. కాబట్టి ఖచ్చితంగా ఇది పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న ఓటర్లలో ఈ డీలిమిటేషన్ అటువంటిది అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ అయితే కాదు. చూద్దాం, ఆ స్థాయిలో అభివృద్ధి కూడా ఉంటుందని ప్రజలైతే ఆశిస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఎలాంటి పరిణామాలు ఉంటాయని. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, సత్యం గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.